నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠం యేసే. విలువలను మార్చే దేవుడు, శూన్యాలకు అద్భుతమైన విలువనిచ్చే దేవుడు, సున్నాలని కోట్లుగా నిలబెట్టే దేవుడు ఆయనే యాడ్ అవుతాడు. నా కుమారుడా నీకు ఏ విలువ లేదా అంటాడు. లేదు తండ్రి, అయితే నేను నీతో వస్తాలే, నీ విలువ మారిద్ది అంటాడు. నా కుమారి నీకు ఏ విలువ లేదా? లేదు తండ్రి, బాధపడద్దు, నేను నీతో ఉంటాలే, నీతో వస్తాలే, నీ విలువ మారిద్దే. ఆయన నీ ప్రక్కన నిలుస్తాడు, ఆయన నీ ఇంట్లో నిలుస్తాడు, ఆయన నీ జీవితంలో నిలుస్తాడు. నిలవాలి, నిలవమని అడగాలి నువ్వు. యేసు యేసు నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి. నా పరిశుద్ధత నువ్వే, నా నీతి నువ్వే, నా జ్ఞానం నువ్వే, నా విమోచన నువ్వే, నా రక్షణ నువ్వే, నా నిరీక్షణ నువ్వే, నా యథార్థత నువ్వే, నా విశ్వాసం నువ్వే, నా విజయం నువ్వే, నా అతిశయం నువ్వే, నా కిరీటం నువ్వే, నా ఐశ్వర్యం నువ్వే, నా బలము నువ్వే, నా వివేకం నువ్వే, నువ్వే. నీకు వేరుగా ఏమీ లేదు, అన్నీ నీవే అయి ఉన్నావు. రక్షణాధారం నువ్వే, రక్షణ కూడా నువ్వే. విశ్వాసానికి కర్తవు నువ్వే, నా విశ్వాసానికి కూడా నువ్వే. ఈవేళ నాతో సూటిగా తేటగా మాట్లాడు. చాలా కృతజ్ఞతలు. పేతురు తనలో ఉన్న స్వయం విషయంలో ఉప్పొంగాడు. వీరందరూ అభ్యంతరపడిన నేను అన్నాడు. ఆ నేను అన్న దాన్ని విర్రగొట్టేస్తాం. ప్రభువా నీకే తెలియను అన్నాడు. చివరికి ప్రభువా నీదయ్యా, నీకు సమస్తం తెలుసయ్యా అన్నాడు. నీదే ప్రభువా, నీకే తెలుసు ప్రభువా. నాదేముంది ప్రభువా, ఏదో మంచోడు అనుకున్నా కానీ నా మంచి ఏందో నాకు అర్థమైంది. గంటల్లోనే నా రంగు మారిపోయింది, నా బుద్ధి నాకు అర్థమైంది, నా చంచలత్వం నాకు అర్థమైంది, నా అస్థిరత్వం నాకు అర్థమైంది, నా బలహీనత నాకు తెలిసి వచ్చింది. నీ బలం ఉంటేనేనయ్యా, నువ్వు శక్తినిస్తేనేనయ్యా, నువ్వు నాలోకి వచ్చి ఫలిస్తేనేనయ్యా, నువ్వు నాకు కృప చూపితేనయ్యా. యేసయ్యా నీకే తెలియాలయ్యా, అది నేను ప్రేమ కలిగి ఉన్నానో లేదో నీకే తెలియాలి, అది నువ్వే ఇవ్వాలి, నీకే తీయాలి ప్రభువా, నువ్వే ప్రభువా. యేసయ్యా యేసయ్యా చేతగాని వాడును, చేతగాని దాన్ను, నువ్వు రా, నువ్వు రా. ఈ తులువకు విలువనివయ్యా. కన్నీళ్లతో దేవుని కాళ్ళు పట్టుకో. ఈవేళ శాలేమన్న చెయ్యి ఉంచుతాడులే, నా దరిద్రం వదిలిద్ది అనుకోవాకు. యేసయ్య చెయ్యి ఉంచాలి. యేసు లేకుండా శాలేమన్న చెయ్యి ఉంచితే ఏముందమ్మా, వాడొక దరిద్రుడు, నువ్వు ఒక దరిద్రుడు, అలివి దరిద్రుడు అవుతారు, అంతే తప్ప ఏముండదు. యేసు లేని శాలేమును చూడు నువ్వు, ఏముంది ఇంకా? యేసు లేని శాలేమును ఊహించు నువ్వు. యేసు ఉంటేనే, యేసు యేసు నజరేయుడైన యేసు. స్తోత్రం 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 స్తోత్రం. ఒక్కోసారి ఉప్పొంగుతాం దేవా, మా తెలివిని బట్టి, మా పనితనాన్ని బట్టి, మా జ్ఞానాన్ని బట్టి, మా సామర్థ్యతను బట్టి తరచూ ఉప్పొంగుతానే ఉంటాం. మాకు సిగ్గు కలిగినట్లు బుద్ధి చెప్పయ్యా, బుద్ధి చెప్పావు, నీకు వందనం. దేన్ని బట్టి కూడా మేము అతిశయించ వీలు లేదు. మాలో ఏదన్నా జరిగిందంటే అది నువ్వు ఉండి జరిగించింది మాతో.
నాలో నువ్వు ఉండి జరిగించిందయ్యా. నువ్వు చేసిన కార్యాలు ఇవన్నీ. నువ్వు జోక్యం చేసుకోకపోతే, నువ్వు చేయకపోతే, నువ్వు పూనుకోకపోతే ఇంత కార్యం ఇదంతా ఎట్లా జరిగిద్ది అసలు? మనుషుల హృదయాలు ఎలాగా ఎట్లా తండ్రి? ఇదంతా నిన్ను బట్టే. నువ్వు చేసిన పనులు ఇవన్నీ, నువ్వు చేసిన పనులు జరిగినవన్నీ నీ వలన జరిగినవి దేవా. ఇదంతా నీది. జరిగిన కార్యాలన్నీ ఏవి జరిగినవి? నీ వలన జరిగినాయి. నా వలన మంచి జరిగిందంటే ఆ మంచి నీ వల్లనే జరిగింది, నా వల్ల జరిగింది. నాలో ఏదన్నా నీతి అనిపించిందంటే అది నీవు కలిగించిందే. నా నీతి నీతి. నాలో ఏదైనా పరిశుద్ధత కనబడిందంటే ఆ పరిశుద్ధత నీదే, నాది కాదు. నాలో నమ్మకత్వం ఏదన్నా కనపడిందంటే ఆ నమ్మకత్వం నీదే, నాది కాదు. నాలో కృతజ్ఞత బుద్ధి ఏదన్నా ఉంది అంటే అది కూడా నాది కాదు, నాలో నువ్వు కలిగించిందే. కుమారుడా, ఫలానా వాళ్ళు నీకు మేలు చేశారు నాయనా, వారికి దయచూపు, వారి ఎడల కనికరం చూపు నాయనా అని నాకు నేర్పింది. నాలో ఏదన్నా జ్ఞానం ఉంది అంటే ఆ జ్ఞానం నాది కాదు, నీది. నా జ్ఞానం రంగు నాకు తెలుసు. నా జ్ఞానం నన్ను చెరిపింది, నా జ్ఞానం నన్ను పాడు చేసింది ఆనాడు నాకు తెలుసు. నా జ్ఞానం నన్ను చావు గోతికి నడిపించింది. నా జ్ఞానం నా కుటుంబాన్ని పతనం వైపు నడిపించింది. నా జ్ఞానం నన్ను శూన్యం చేసింది నాకు తెలుసు. నా జ్ఞానం రంగు. నాలో ఏదన్నా జ్ఞానయుక్తంగా వర్క్ జరిగిందంటే అది నీది ప్రభు. నీ జ్ఞానం నీదే, నాదేం లేదు తండ్రి. ఈరోజుగో బిడ్డలు నాయన కన్నీళ్లతో నీ దగ్గర మోకాళ్ళు అదే అడుగుతున్నా. దేవా, నీ దాసుల్లోకి ప్రవేశించి, నీ దాసుని జీవితంలోకి ప్రవేశించి ఈ కార్యాలు జరిగించిన విలువలను మార్చిన యేసు మా బ్రతుకుల్లోకి రమ్మని కొని బిడ్డలు పిలుస్తున్నారు. మా జీవితాల్లోకి రమ్మని ఆహ్వానిస్తున్నారు. మమ్మల్ని నీ రక్తంతో కడగమని అడుగుతున్నారు. మమ్మల్ని పరిశుద్ధపరచమని అడుగుతున్నారు. మా వెలుగు నీవే అని పిలుస్తున్నారు. మా దిక్కు నీవే అని అడుగుతున్నారు. మా బలము నీవే, మా స్వస్థత నీవే, మా రక్షణ నీవే. అదిగో నీ పిల్లలు వేడుకుంటున్నారు దేవా, కన్నీళ్లతో. శూన్యమైపోయి ఉన్నారు దేవా, గందరగోళం అయిపోయి ఉన్నారు దేవా. ఆకాశానికి ఎగిరి అధపాతాళానికి దిగిపోయినట్టున్నారు ప్రభువా. శూన్యం ఆవరించింది ప్రభువా బిడ్డల జీవితాల్లో. శూన్యతను తొలగించు. ఈరోజు ఎన్నో పనులు అన్ని పక్కన పడేసి నీ కాళ్ళ దగ్గరికి పరిగెత్తారు, నీ పాదాల దగ్గరికి పరిగెత్తారు. నీ పిల్లల యందు జాలిపడు తండ్రి, నీ పిల్లల యందు జాలిపడు. వారిని ఈరోజు నువ్వు తాకాల్సిందే. వారి మీదికి నీ హస్తం రావాల్సిందే. వారు నీ స్పర్శను అనుభవించాల్సిందే. సేవకులైన, విశ్వాసులైన, పరిచారకులైన ఏ బిడ్డలు ఇక్కడ ఉన్నారో వారు నీ స్పర్శను అనుభవించాల్సిందే. నీ బిడ్డలు యందు జాలిపడు. పిలువనైనా పిలువ, యేసయ్యని పిలువ. నాకు దిక్కు లేదు అని పిలువ, నాకు తెలివి లేదు అని పిలువ, నా దేహంలో స్వస్థత లేదు అని పిలువమ్మా. నా కుటుంబంలో శూన్యం ఆవరించిందని పిలువ, నా బ్రతుకు శూన్యమైపోయిందని పిలువ. పిలువ. ఇది సమయం, ఇది సమయం, ఇది సమయం. నువ్వే ప్రార్థించాలి తల్లి, నువ్వే గోజాడాలి తమ్ముడు. ఏదో అన్న నా నెత్తి మీద చేయబెడతాడు అనుకోవద్దు నాయన. నువ్వు పిలువు నాయన. యేసయ్య చేయి నీ మీదకి వచ్చింది. లైవ్లో జూమ్లో ఉన్న వాళ్ళు కూడా పిలవండి, మీరు పిలవండి. యేసయ్య, నువ్వు ఒక్కడివి నాకు తోడుంటే చాలు.
నా సున్నాలన్నీ విలువైనవిగా మారిపోతాయి ప్రభువా. యేసయ్యా, నువ్వు కదలమని అడుగు. నేను చెప్పే మాట సీరియస్గా తీసుకొని దేవుని ముందు కన్నీరు గార్చి పిలవండి. బలహీనలను ఒప్పుకోండి, చేతకాని వారమని ఒప్పుకోండి, శక్తిహీనమని ఒప్పుకోండి, నా తెలివి కాదని ఒప్పుకోండి, నా నీతి కాదని ఒప్పుకోండి, నా పరిశుద్ధత కాదు, నేను ఎవరికంటే మంచిదాన్ని కాదు, మంచివాడిని కాదని ఒప్పుకోండి. నాలో ఏదన్నా మంచి జరిగితే అది నీదని ఒప్పుకో. సిగ్గుపడొద్దు, బిడియపడొద్దు, పసిబిడ్డ వలె కన్నీళ్లతో పిలు. యేసు, శూన్యమైపోయాను రా, శూన్యంగా మారిపోయాను రా, ఖాళీ అయిపోయింది నా బ్రతుకు రా. యేసు, ప్రభువా, నీ ఆర్తధ్వని, నీ పిలుపు, నీ విజ్ఞాపన ఆయన నిన్ను తాకేటట్టు చేస్తుంది. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దన్నాడు. అంధుని కేక విని ఆగాడు. ప్రభువా, మమ్మను కరుణించు అన్నారు కుష్ఠరోగులు. పొండి, స్వస్థత వచ్చింది మీకు అన్నాడు. నేను కూడా దేవుని పాదాల సన్నిధికి పోయి అదే ఇచ్చాను. దేవా, ఇక నువ్వే దిక్కు. ఎవరేమనుకుంటారో నేను పట్టించుకోవాలా, ఎవరి ఫీలింగ్స్తోనో నాకు అవసరం లేదు. ఎవడు ఎగతాళి చేసినా, ఏళం చేసినా, ఏమనుకున్నా, నేను నా ప్రభు, నా కన్నీళ్లు నా ప్రభు ముందు నా దేవుడు కదిలాడు, నా పక్షంగా కదిలాడు. మామూలు కదల్లా, ఒక రేంజ్లో కదిలాడు నా పక్షాన. మామూలుగా కదల్లా, ఒక రేంజ్లో కదిలాడు నా పక్షాన. ఓ, ఆయనకి స్తోత్రము, ఆయనకి స్తోత్రం, ఆయనకి స్తోత్రం, నా ప్రభువుకు స్తోత్రం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగునన్నట్టు కదిలాడు. ఎన్నిక లేని వాడు బలమైన జనం అన్నట్లు కదిలాడు. లే, ఇదిగో నేను నీకు తోడై ఉన్నా, నీకు వెలుగు వచ్చింది లేమ్మని కదిలించాడు నన్ను నా దేవుడు. నేను నీతో ఉన్నాను, నా మాట చొప్పున నడు, నేను నీకు ఆలోచన చెప్తానని కదిలించాడు. నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషిస్తావన్నాడు. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవన్నాడు. నీవు తలగా ఉందువు కానీ తోకగా ఉండవన్నాడు. ఓ, నీవు ఇంటా బయట దీవించబడతావన్నాడు. నీవు ఆశీర్వాదం అవుదువు, ఆశీర్వాద కారణంగా ఉంటావన్నాడు. అన్యజనులకు ఇదిగో నిన్ను వెలుగుగా నియమించానన్నాడు. నీలో ఉండి నేను ప్రజల్ని తాకుతాను, నీ వాక్కుకి జీవాన్ని ఇస్తాను. నీ వాక్కు నా వాక్కుగా ఆశీర్వదించి నేను 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 కార్యం చేస్తాను. నా స్వరములో తన స్వరం నుంచి, నా వాక్కుకు నా ప్రభు జీవాన్ని ఇచ్చి ఎన్నెన్నో కార్యాలు. ఈరోజు నీ జీవితంలో కూడా నా దేవుడు కదిలాడు. ఈరోజు నీ బ్రతుకులో కూడా నా దేవుడు కదిలాడు. ఖచ్చితంగా ఆయన కార్యాలు చూడబోతున్నావు, నువ్వు చూస్తున్నావు. ఖచ్చితంగా ఆయన కార్యాలను చూడబోతున్నావు. హల్లెలూయా. ఇప్పటిదాకా నువ్వు చూసింది కొంచెమే, ఇప్పటిదాకా నువ్వు అనుభవించింది కొంచెమే. ఇంకా నీ ముందు విస్తారమైన కార్యాలు ఉన్నాయి. నువ్వు ఇంకా గొప్ప కార్యములను చూడబోతున్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పటిదాకా నువ్వు పొందింది కొంచెమే. నేను విస్తారముగా నీకు దాచి ఉంచాను, నేను విస్తారముగా నీకు దాచి ఉంచాను. అవన్నీ నీకు అందేటట్టు చేస్తా.
ఎందుకంటే నీవు నన్ను ఆశ్రయించితివి కనుక ఇక నీకేమీ తక్కువ కాదు. నీవు నన్ను ఆశ్రయించితివి కనుక ఇక నీకేమీ తక్కువ కాదు అని నా ప్రభువే సెలవిస్తున్నాడు. నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక నేను నిన్ను తప్పిస్తాను. నీవు నా నామమును ఎరుగున్నావు గనుక ఇదిగో నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. పర్వతములు తొలగినా, మెట్టలు తత్తరిలినా నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. జనములు నీ యొద్దకు వచ్చి సాగిలపడినట్లు నేను చేస్తా. రాజులు నీ పాదధూళి నాకుతారు, నాకెదరో. రాజులు నీ పాదధూళి నాకెదరో. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చినట్లు నేను చేస్తా. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు ఆశీర్వదించబడును. నీవు అనేకులకు ఇచ్చేదవు, నీవు అనేకులకు ఇచ్చేదవు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తా, నిన్ను దూషించు వారిని శాపమునకు అప్పగిస్తా. నీ నీతి మధ్యాహ్న కాల సూర్యుని ప్రకాశం వలె ప్రకాశిస్తుంది. నిందను కొట్టివేసి ఘనతను నీకు అనుగ్రహిస్తా. ఎన్ని వాగ్దానాలు నా గ్రంథములో. నీ కోసమే నా కుమారుడా, నీ కోసమే నా కుమారే. ఇవన్నీ నీవు స్వతంత్రించుకున్నట్లు నా మాటలను తిరస్కరించకుండా చూసుకో. నా మాటలను తృణీకరించకుండా చూసుకో. నా మాటలకు విధేయత చూపటం నేర్చుకో, లోపడటం నేర్చుకో. నేను విడవమన్నవి విడో, నేను చెయ్యి అన్నదాన్ని చేపట్టు. నేను నడిపిస్తాను, నడవమన్నట్టు నడు. నా మహిమను నీవు అనుభవిస్తావు అని నా ప్రభువే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన గ్రంథములో ఎన్నో ఇలాంటివి కోకొల్లలు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి నేను నిన్ను ఎక్కిస్తానని ఆయన మాట్లాడు. నీ సర్వ శరీరమును స్వస్థపరుస్తానని ఆయన మాట్లాడు. రోగమును నీ యొద్ద నుండి, నీ మధ్య నుండి తీసివేసి నేను నిన్ను బాగు చేసేదను. భయపడకు, రోగమునకు జడియకో. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినా, నీ ఎడమ ప్రక్కన 10,000 మంది పడినా అపాయము నీ యొద్దకు రాదు. ఏ తెగులు కూడా నిన్ను జయించలేదు, నిన్ను గెలవలేదు. నేను స్వస్థపరచువాడను, నేను బాగు చేయవాడను, నేను బ్రతికించువాడను, నేను వెలిగించువాడను, నేను సాక్షిగా నిలిపి వాడుకునేవాడిని నేను అని నా ప్రభువే వాగ్దాన రూపంలో తన వాక్కులో నుంచి నిన్ను నన్ను సంధిస్తున్నాడు. కృతజ్ఞతలు చెల్లించుదాం. ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో యేసుని ముందుంచటం అనేది మర్చిపోవద్దు. యేసు లేకపోతే ముందు, యేసు లేకపోతే ప్రథమంలో, యేసు లేకపోతే ఏ కార్యంలోనైనా నంబర్ 1లో ఆయన లేకపోతే కార్యాలన్నీ శూన్యాలే, సున్నాలే. అన్నిటి ముందు యేసు ఉంటే, అన్నిటికంటే ముందు యేసు నీ జీవిత భాగస్వామి అయితే నీ జన్మ ధన్యం, నా జన్మ ధన్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రాలు చెప్పు, స్తోత్రాలు చెప్పు, స్తోత్రాలు. మన మధ్య సంచరించిన పరిశుద్ధాత్మకు స్తోత్రాలు చెప్పు. మనతో మాట్లాడిన దేవునాత్మకు స్తోత్రాలు చెప్పు. తన దాసుని బలపరిచిన దేవునాత్మకు స్తోత్రాలు చెప్పు. స్తోత్రాలు. నీ మీదికి తన అభిషేకాన్ని పంపుతున్న దేవునాత్మకు స్తోత్రాలు చెప్పు. ఓ నూతన శక్తితో నిన్ను నింపుతున్న దేవునాత్మకు స్తోత్రాలు చెప్పు. స్తోత్రాలు చెప్పు. హల్లెలూయా. స్తోత్రం. ప్రభువుని స్తుతించు. తండ్రి నీకు మహిమ, తండ్రి నీకు మహిమ, తండ్రి నీకు మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. స్తుతి. ఆమేన్. ప్రార్థన విన్న దేవా నీకు స్తోత్రము.
ఓ మాకు ఇచ్చిన వాగ్దానములన్నీ నెరవేర్చగల తండ్రి నీకు స్తోత్రం. నిజమే, నీ మాటలను అశ్రద్ధగా చేసి నీ దగ్గర నుంచి మేమేం పొందగలం, నిన్ను పక్కన పెట్టి మేమేం సాధించగలం, ఏం గెలవగలం? మా అతిశయాలను హాలను విరగొట్టినందుకు స్తోత్రం. దేని విషయంలో మేము ఉప్పొంగుతున్నామో, దేని విషయంలో మేము రేగుతున్నామో దాని విషయంలో మమ్మల్ని అణచినందుకు స్తోత్రం. మా బ్రతికేంటో మాకు తేటపరిచినందుకు స్తోత్రం. మా విలువలేంటో మాకు తెలియజేసినందుకు స్తోత్రం. అయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మా బిడ్డలందరినీ కూడా మీరు మీ హస్తంతో తాకి ఉన్నారని నమ్ముతున్నాను. మీరు తాకకపోతే, మీరు ఉండి స్పర్శించకపోతే ఈ చేతులు ఎందుకు పనికొస్తాయి తండ్రి? ఇవి మలినముతో నిండిన చేతులు, పాపముతో నిండిన చేతులు, దోషముతో నిండిన చేతులు, అపరాధములతో నిండిన చేతులు. ఈ చేతులు మంచివా? ఈ చేతులు మంచివా? ఈ చేతులను నీ చేతులుగా, ఈ చేతులలో నీ చేతుల నుంచి నువ్వు తాకితే, నువ్వు స్పర్శిస్తే, నువ్వు ముడితే, నువ్వు మాట్లాడితే, నీవు బాగు చేస్తే బాగుపడతారు. నువ్వు విడిపిస్తే విడుదల పొందుతారు. నేనేవండి తండ్రి, అల్పుడైన మానవుడిని. ఏ పనైనా నువ్వు చేపిస్తేనేనయ్యా, ఏ పరిచర్యైనా నువ్వు జరిగిస్తేనే తండ్రి. అందుకే నీ మీదనే అనుకుంటున్నాం, నీ మీదనే ఆధారపడుతున్నాం. మాకు నువ్వు అనుగ్రహించిన స్థానాలను మించి అతిశయపడక, మమ్మల్ని ఉంచిన స్థానంలో నమ్మకంగా ఉండి, మరొక మెట్టు నువ్వు ఎక్కించేంత వరకు నీ కొరకు ఓపికతో ఎదురు చూసేటువంటి ఆ ఓర్పు, సహనం, జ్ఞానం కూడా నువ్వే మాకు దయచే. స్థానాన్ని మించిపోవాలని హవ్వ చూసింది, దెబ్బతిన్నది. ఆ గతి మాకు పట్టకూడదా? నువ్వు నిలవమన్న స్థానంలో నిలిచి నీ పిలుపు అందుకొని మరో మెట్టు పైకి ఎక్కడానికి నీవే కదిలించేంత వరకు నీ ఉంచిన స్థానంలో దీన మనస్కులమై నమ్మకం ఉండడానికి నేర్పించమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా, దేవా నా దేవుడవు నీవేననే, నామదినే లేరా రాజువు నీవేనని, దేవా నా దేవుడవు నీవేనని, నామదినే లేరా రాజువు నీవేనని, దేవా నా దేవుడవు నీవేనని, నామదినే లేరా రాజువు నీవేనని, ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా, ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా, దేవా నా దేవుడవు నీవేనని, నామదినే లేరా రాజువు నీవేనని. స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రం. కెరూబులు, సెరాపులు, మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను, కెరూబులు, సెరాపులు, మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను, ఎన్నికలేని నా స్తుతి కోసము, ఎన్నికలేని నా స్తుతి కోసము మిగులాశతో చూచుచుంటివా, మిగులాశతో చూచుచుంటివా, ఆరాధనే చెయ్యనా,
చేయనా ఆనందమే పొందనా దేవా నా దేవుడవు నీవేనని నామది నేలేరారాజు నీవేనని దేవా నా దేవుడవు నీవేనని నామది నేలేరారాజు నీవేనని ఆరాధనే చేయనా పాడదామందరం. ఆనందమే పొందనా ఆరాధనే చేయనా ఆనందమే పొందనా దేవా నా దేవుడవు నీవేనని నామది నేలేరా రాజు నీవేనని స్తోత్రం దేవాని పరిశుద్ధాత్మతో నన్ను నింపు తండ్రి నీ శక్తితో నన్ను అభిషేకించు ప్రభువా నీ కొరకు జ్యోతి వలె ప్రకాశించున్నట్లు స్తోత్రం హల్లెలూయా కనులు మూసి మనసారా ప్రభుని ఆరాధించుదాం చప్పట్లు కొడుతూ బిగ్గరగా యేసయ్యా స్తోత్రం ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి ప్రభువా నిన్ను ప్రార్థింపగ ప్రేరణనిచ్చి స్తోత్రం ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి ప్రభువా నిన్ను ప్రార్థింపగ ప్రేరణనిచ్చి ప్రతి చోట నీకై జ్యోతిగా నిలిపి ప్రతి చోట నీకై జ్యోతిగా నిలిపి పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా ఆరాధనే చేయనా ఆనందమే పొందనా ఆరాధనే చేయనా ఆనందమే పొందనా దేవా నా దేవుడవు నీవేనని నామది నేలేరారాజు నీవేనని దేవా నా దేవుడవు నీవేనని నామది నేలేరారాజు నీవేనని ఆరాధనే చేయనా ఆనందమే పొందనా ఆరాధనే చేయనా ఆనందమే పొందనా ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన స్తోత్రం ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి 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 స్తోత్రం ఆరాధన స్తోత్రం స్తోత్రం
యేసయ్యా నీకే మా స్తుతి ఆరాధన. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం 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 స్తోత్రం.